హే గాయ్స్, వెల్కమ్ టు నిశ్చి వ్లాగ్స్. ఈరోజు మేము డాలస్పురంకి వెళ్తున్నాం. ఎస్ అవునండి, అలియాస్ డాలస్. సో మేము డాలస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇండిపెండెన్స్ పార్క్వే, ఫ్రిస్కో టెక్సస్లో ఉంది. సో ఇంకోటి దీన్ని గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ దీని ఇనాగరేషన్ వచ్చేసి 23 జూలై 2015లో అయింది. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ యొక్క ఇది సేమ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఎలా ఉంటాయో ఆ గోపురం, స్ట్రక్చర్ అంతా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే దీని ఆర్కిటెక్చర్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో 8 AM to 1 PM అండ్ 5:30 PM to 8:30 PM. వీకెండ్స్లో 8 AM to 8:30 PM. అండ్ టెంపుల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లస్ మనకు క్యాఫ్టేరియా అవైలబిలిటీస్ కూడా ఉంటాయండి. సో నో వరీ ఫర్ ద ఫుడ్ అనమాట. సో దిస్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ టెంపుల్ డిజైన్. అండ్ మన సౌత్ ఇండియన్ టెంపుల్స్లో రాజగోపురం ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగనే ఉంటుందండి. అండ్ గోపురం అంటే హైట్ వచ్చేసి దాదాపు 72 feet టాల్ హైట్లో ఉంటుంది గోపురము. మీకు టెంపుల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఫ్రంట్ డెస్క్లో తెలుసుకోవచ్చు అండి, లేదంటే టెంపుల్ వెబ్సైట్లో కూడా ఉంది. సో దాంట్లోకి వెళ్ళినా కూడా మనకు ఏ టైంలో ఎలాంటి పూజలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి, సో కావాలంటే మనము అర్చన టికెట్స్ కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు. సో ఆ టైంలో మనము అవైలబుల్ అయితే అయ్యగారు సో వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ మన గోత్రనామాలు అన్నీ చదువుతుంటారు. లేదంటే మనం అర్చన టికెట్ తీసుకున్నాం, సో దాన్ని బట్టి కూడా మనకు పూజ లాంటిది చాలా బాగా జరుగుతుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత వచ్చేసి తోరణం అండి. ఏంటంటే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మీరు అక్కడ వెళ్ళేసి ఆ తోరణాలు, అక్కడ 3 స్తంభాలు ఉంటాయి. సో ఒకటి హెల్త్, వెల్త్, ఇంకోటి జాబ్స్కి రిలేటెడ్ అనమాట. సో దానికి వచ్చేసి మీరు రిసెప్షన్లో తోరణం తీసుకొని అక్కడ అయ్యగారు ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్పి తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా అనుమాన్యత్నమాచాయ దుఃఖక్షయకరో భవ. ఆ మంత్రాన్ని మనము 16 days డైలీ 9 times చొప్పున మనం జపించాలి. సో అప్పుడు మనము మన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నట్టు ఇక్కడ ప్రసిద్ధి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.